బ్రేకింగ్ న్యూస్. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అథారిటీ సమావేశంలో అమరావతి రాజధాని పునర్నిర్మాణం, మౌలిక వసతులు, సాంకేతిక అభివృద్ధి, పర్యాటక రంగానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దే దిశగా 1280 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించనున్న క్వాంటమ్ ఫెసిలిటీ ప్రాజెక్టు టెండర్ను ప్రముఖ నిర్మాణ సంస్థ L&T దక్కించుకోగా ఈ ప్రతిపాదనకు CRDA ఆమోదం తెలిపింది. రాజధాని అనుసంధానానికి అత్యంత కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్ మరియు నూతన రైల్వే లైన్ నిర్మాణానికి భూమి సేకరించాల్సి రాగా గుంటూరు జిల్లా మోతడక గ్రామస్తులు ముందుకు వచ్చి తమ గ్రామంలోని 2344 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేయించడం పట్ల అథారిటీ హర్షం వ్యక్తం చేసి ఆమోద ముద్ర వేసిందన్నారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ రహిత రవాణాతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో విజయవాడ రైల్వే స్టేషన్ నుండి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు, బస్టాండ్ నుండి ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వరకు, దుర్గమ్మ గుడి వద్ద నుండి కృష్ణానది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్ వరకు, అక్కడి నుండి భవానీ ఐలాండ్ వరకు, ఇక అక్కడి నుండి అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ఐకానిక్ రోప్ వే ప్రాజెక్టును చేపట్టనున్నామన్నారు. డిజిటల్ మౌలిక వసతులను వేగవంతం చేసేందుకు 20 మెగావాట్ల బృహత్తర సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు టెండర్లు పిలవడంతో పాటు నగరమంతటా హై స్పీడ్ నెట్వర్క్ అందించేందుకు 20 ప్రధాన ప్రాంతాల్లో 5G టవర్ల ఏర్పాటుకు నివేదికల ఆహ్వానానికి సమ్మతించడం హర్షణీయమని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పక్కన పెట్టిన హ్యాపీ నెస్ట్ హౌసింగ్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పునరుద్ధరించిన నేపథ్యంలో ఆలస్యం వల్ల కొనుగోలుదారులపై అదనపు భారం పడకుండా ఏపీ రేరా రెన్యువల్ ఫీజు నుండి మినహాయింపును ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇక అమరావతిలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపుపై చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదానికి పంపనున్నామన్నారు. అమరావతి టు విజయవాడ నగరాల మధ్య భవిష్యత్ ప్రయాణ, సరుకు రవాణా అవసరాల కోసం కృష్ణానదిపై ఎన్ని బ్రిడ్జిలు అవసరం, అలాగే అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ప్రత్యేక కన్సల్టెంట్ను నియమించనున్నామని చెప్పారు. ఇక భోగాపురం విమానాశ్రయం తరహాలోనే అమరావతిలోని ప్రభుత్వ భవనాలు, ప్రాజెక్టులలో తెలుగు సంస్కృతి, కళలు, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపకల్పన చేయడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని అథారిటీ సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 64వ CRDA అథారిటీ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అమరావతిని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 1280 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోతున్నటువంటి క్వాంటమ్ ఫెసిలిటీ ప్రాజెక్ట్ టెండర్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి L&T దక్కించుకుంది. ఈ ప్రతిపాదనకు CRDA అథారిటీ అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిశోధనలు,
పరిశ్రమల పెట్టుబడులకు ఊతం లభించే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. రాజధాని ప్రాంత అనుసంధానాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఇన్నర్ రింగ్ రోడ్డు, కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైనటువంటి భూసేకరణ ప్రక్రియ కూడా ముందుకు సాగుతోంది. గుంటూరు జిల్లా మోతడక గ్రామానికి చెందినటువంటి రైతులు 2344 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వటానికి ఏకగ్రీవంగా తీర్మానం చేయటాన్ని కూడా సిఆర్డీఏ అథారిటీ స్వాగతించింది. రైతుల సహకారంతో అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతాయని కూడా అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. విజయవాడ, అమరావతి మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ ట్రాఫిక్ సమస్యను తగ్గించేలాగా ఐకానిక్ రోప్వే ప్రాజెక్టును కూడా చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి పిఎన్బిఎస్ బస్టాండ్, అక్కడి నుంచి కూడా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం, పొన్నమి ఘాట్, అలాగే భవానీ ఐలాండ్ మీదుగా అమరావతి వెంకటపాలెంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు కూడా ఈ రోప్వే నిర్మించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అమలు చేయాలని నిర్ణయించారు. డిజిటల్ మౌలిక వసతుల విస్తరణకు కూడా సిఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు కోసం టెండర్లు పిలవడంతో పాటు నగర వ్యాప్తంగా వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు 20 ప్రాంతాల్లో 5G టవర్ల ఏర్పాటుకు నివేదికలు కూడా ఇవ్వాలని ఆహ్వానించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అమరావతిని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ఈ చర్యలు అయితే దోహదపడబోతా ఉన్నాయి. గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి హ్యాపీ నెక్స్ట్ గృహ నిర్మాణ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించినటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు ఆలస్యంతో ఇళ్ల కొనుగోలుదారుల మీద అదనపు భారం పడకుండా ఏపీ రెరా రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా అథారిటీ నిర్ణయించింది. దీంతో హ్యాపీ నెక్స్ట్ కొనుగోలుదారులకు ఒక ఊరటనే మనం భావించాలి. రాజధాని పరిధిలోని దేవాదాయ శాఖ భూములకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. పల్నాడు జిల్లా పరిధిలోని 244 ఎకరాలకు పైగా దేవాదాయ భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకురావడంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ చెల్లించాల్సినటువంటి 122 కోట్లను విడుదల చేయడానికి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గత ఏడాది రైతులకు చెల్లించినటువంటి యాన్యుటీ బకాయిల కోసం తీసుకున్నటువంటి రుణ ప్రక్రియకు కూడా ఆమోదం తెలిపారు. అమరావతిలో ఏర్పాటు కాబోతున్నటువంటి కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయింపు మీద కూడా స్టాంప్ డ్యూటీ, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గానికి పంపించాలని కూడా నిర్ణయించారు. మరోవైపు అమరావతి, విజయవాడ నగరాల మధ్య భవిష్యత్తు రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృష్ణానది మీద మరిన్ని వంతెనలు అవసరమనే అంశం మీద కూడా అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అత్యాధునిక సాంకేతికతతోటి ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కూడా ప్రత్యేక కన్సల్టెంట్స్ కూడా నియమించబోతా ఉన్నారు. సమావేశంలో మరొక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. భోగాపురం విమానాశ్రయం తరహాలోనే అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రధాన ప్రాజెక్టులో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, కళా వైభవం ప్రతిబింబించేలా ప్రత్యేక డిజైన్లు రూపొందించాలని కూడా నిర్ణయించారు. ఇందుకోసం నిపుణులతో కూడినటువంటి కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నీ కూడా అమరావతిని ఆధునిక, సాంకేతిక, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ఒక కీలకమైనటువంటి మైలురాయిగా నిలవబోతుందని కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. రైట్ రామకృష్ణ, థాంక్స్ ఫర్ ద అప్డేట్.